మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్షన్ చేసిన మూవీ లూసిఫర్. ఇది మలయాళంలో సూపర్ డూపర్ హిట్. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా వచ్చిన లూసిఫర్ పార్ట్ 1లో మోహన్ లాల్, మంజు వారియర్ కీ రోల్స్లో యాక్ట్ చేశారు. అన్ని భాషల్లోనూ లూసిఫర్ రీమేక్ చేశారు. ప్రెజెంట్ లూసిఫర్ సీక్వెల్గా లూసిఫర్ 2 ఎంపురాన్ రెడీ అయిపోయింది. ఈ మూవీపై ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్స్ రివీల్ చేశారు మేకర్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లూసిఫర్. 2019లో విడుదలైన లూసిఫర్ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. లూసిఫర్ కు కొనసాగింపుగా లూసిఫర్ 2 ఎంపురాన్ సిద్ధమయ్యింది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ మూవీకి సంబంధించి ఓ కీ అప్డేట్ ను మూవీ యూనిట్ రివీల్ చేసింది. అదేమిటంటే లూసిఫర్ 2 మార్చి 27న L2 ఎంపురాన్ రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతేకాదు మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం మొదట్లో చెప్పినట్లే లూసిఫర్ ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ వేగంగానే పృథ్వీరాజ్ సుకుమార్ రెడీ చేశారు. పార్ట్ 1లో యాక్ట్ చేసిన వారు ఇందులో కూడా కీ రోల్స్ పోషించారంట. లూసిఫర్ 1లో మంజు వారియర్, టొవినో థామస్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపించారు. పార్ట్ 1లో కంటే 2లో మోహన్ లాల్ బ్యాక్గ్రౌండ్ గురించి హైలైట్ అవుతుందని సమాచారం. స్టీఫెన్ నెడుంపల్లిగా కామన్ మ్యాన్ గా ఉండే వ్యక్తి ఖురేషీ అబ్రహం అనే అండర్ వరల్డ్ డాన్ గా ఎలా ఎదిగాడనేది మూవీ స్టోరీగా మూవీ యూనిట్ లీకురిస్తోంది. ఈ మూవీ టీజర్లో మోహన్ లాల్ చాలా స్టైలిష్ గా, పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్గా 3వ మూవీ. తను తీసిన 3 మూవీల్లో మోహన్ లాలే హీరో. ఈ సీక్వెల్ ను ఫేమస్ బ్యానర్ లైకా సంస్థ టేక్ ఓవర్ చేసింది. తెలుగు, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లూసిఫర్ 2 మూవీ తన కెరీర్లో మర్చిపోలేనని, ప్రేక్షకులకు కూడా గొప్ప అనుభూతి ఇస్తుందని మోహన్ లాల్ తెలిపారు. సక్సెస్ఫుల్ గా లూసిఫర్ 2 2025 మార్చి 27న రిలీజ్ అవుతుందని మోహన్ లాల్ ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేశారు. ఇక లూసిఫర్ 2లో స్టీఫెన్ బ్యాక్గ్రౌండ్ గురించి హైలైట్ అవుతుందని మాలీవుడ్ సర్కిల్స్ లో టాక్. ప్రత్యేకించి చీకటి నేర సామ్రాజ్యాన్ని శాసించే మాఫియాకు బిగ్ బాస్ స్టీఫెన్. అలాంటి స్టీఫెన్ సడన్ గా పొలిటీషియన్ గా టర్న్ అవడానికి కారణమేంటి? లూసిఫర్ 2 ఎంపురాన్లు హైలైట్ చేశారంట. ఈ మూవీ కోసం 14 months జర్నీ. ఇండియాలోని 8 స్టేట్స్ తో పాటు అమెరికా, బ్రిటన్, లండన్, UAE ఇలా మరో 4 కంట్రీస్ లో షూట్ చేశాం. ఈ మూవీ వండర్ఫుల్ జర్నీ అనొచ్చని మోహన్ లాల్ అంటున్నాడు. ఇక అసలు విషయానికొస్తే 2025లో మోహన్ లాల్ నుంచి అరడజన్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలున్నాయని మాలీవుడ్ వర్గాలంటున్నాయి. కాల్ షీట్ ఇచ్చిన ప్రకారం మూవీస్ మోహన్ లాల్ పూర్తి చేశాడు. చాలా పర్ఫెక్ట్ టైమింగ్స్ అని క్రిటిక్స్ కూడా కామెంట్స్ చేసేస్తున్నారు. ఏడాదికి కేవలం 2 నుంచి 3 మూవీలకి పరిమితం అవుతుంటే వీరు 5 నుంచి 6 వరకు ఓకే చేసేస్తున్నారు.